బుద్ధుందా నీకు? ఒళ్ళు తెలియకుండా తాగడమేనా? రాత్రి నువ్వున్న పరిస్థితికి నీ అవతారానికి ఇంకోడైతేనా ఈ పాటికి నిన్నెత్తుక్కుంటూ మేమొచ్చేవాళ్ళం. తీసుకా. మీ జాగ్రత్తలు మీరు పడరు, పైగా పోలీసుల మీద పడి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఓకే అండి, థ్యాంక్ యూ. కొంచెం మంచి రేటింగ్ ఏంటి సార్? హలో, హాయ్, నేను అను. నిన్న రాత్రి పబ్లో. ఓ హాయ్ అండి, లేచారా? యా, పోలీస్ స్టేషన్లో నిద్రలేస్తా అని ఎప్పుడు అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, అంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంటికి ఎలా వెళ్తారు? ఏదైనా ఆటో. హే, హాయ్. వావ్, ఇంత త్వరగా ఎలా వచ్చేసావు? నైట్ డ్యూటీ, మీరు లేస్తే కాల్ చేస్తారేమో అని ఈ ఏరియాలోనే తిరుగుతున్నా. ఎందుకు? నైట్ బిల్ పే చేయలేదా? లేదు. నా పర్స్లో డబ్బులు లేవు, హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? అక్కడ ఇస్తాను. రండి. చిచి, నేను డబ్బుల గురించి రాలేదండి, నా జాకెట్ గురించి వచ్చా. అది 1000 రూపాయలు పెట్టి కొన్నా. ఓకే, పర్లేదులేండి, మీరు రేపు వాష్ చేసి ఇవ్వండి మంచిగా, నేను రేపు వచ్చి తీసుకుంటా. జాకెట్ కోసం వచ్చా అన్నారు. మీరు వాలెట్లో డబ్బులు లేదన్నారు. అన్నా వదినా నా గురించి లైఫ్లో చాలా వదులుకున్నారు. వాళ్ళు కష్టపడినప్పుడల్లా ఏదో సాయం చేయాలనుకునేవాడిని. నిన్నేలా కుదిరింది? ఏ జాబ్ సెట్ అవ్వకపోతే అసలు నేను దేనికైనా పనికొస్తానా లేదా అనో డౌట్ వచ్చింది. చిన్న భయం స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత నువ్వు వచ్చాక లైఫ్ యూటర్న్ తిరిగింది. అంటే వదిన అంత మంచి మనసుతో ఇచ్చింది కాబట్టే కదా నీలాంటి బంగారం దొరికింది. ఇదంతా నీ వల్లే. I love you, darling. నేనేదో తాగున్నా అని చెప్పట్లే, నిజంగా ఐ లవ్ యూ. నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్. ఫ్రెండ్స్,
మా చెత్త పందికొక్కలు. ఎయిర్పోర్ట్కి పోయి దానికి ఎంత టైం పడుతుంది? 1 గంట అవుతుంది సార్. ఏంది 1 అవరా? ఇదేమన్నా ఎద్దులు బండి 1 అవర్ పట్టడానికి? ఎందుకని ఇటు చెత్తకారులు వేసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తారు? మీరు ఒక పని చేయండి సార్, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కదా, ట్రాఫిక్ ఉంటుంది, 1 గంట పడుతుంది. సీ యువర్ టాకింగ్. ఎందుకు పుడతారో వేస్ట్ నా కొడుకులారా. సర్లే, ఎయిర్పోర్ట్ వచ్చాక లేపు. ఐ విల్ టేక్ ఎన్ యాప్. థ్యాంక్ యూ సార్. ప్యాసింజర్లో తెల్ల మాట్లాడాలి కూడా తెలియదు. పక్కకు తీసుకోబండి. కాదు ముందు తీస్తున్నా. చూసినప్పుడే అర్థమైంది కదా తేడా నా కొడుకని. మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇట్లనే అవుతాం మరి. ఏంట్రా ఏమైందన్నా? నడు. చెత్త నా కొడుకు, ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నా. తెలుసా ఇవాళ ఫేషియల్కి, హెయిర్ కట్కి, మ్యానిక్యూర్, పెడిక్యూర్కి, బిక్నీ వ్యాక్సింగ్కి మొత్తం పాల బిల్ 14,000 రూపీస్ అయింది. 2 రోజులు ఎండకు గాలికి తిరిగితే పోయేందు మీద ఎందుకంత పెట్టుబడి? ఏమని నీకు? ఎందుకు ఫేస్ అదోలా పెట్టుకున్నావు? ఈ రోజు ముందు పికబోత్ దరిద్రపు నా కొడుకు దొరికాడు. వాడి వల్ల కార్కి డెంట్ పడ్డది. మూడు మొత్తం అప్సెట్. మూడ్ బాగాలేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిందా మూడ్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అయినా కార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీద పెడితే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. దిగిపోతున్నావు ఏంటి? అను 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 నా పరిస్థితి ఏంటి? అరే ఇలా మధ్యలో వదిలేస్తావేంటి సాడిస్టు? చూడు మళ్ళీ నా మూడ్ అప్సెట్ అవుతుంది. అను 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 ప్లీజ్. అను వీక్నెస్ మీద కొట్టింది. హలో బాబు, క్యాబ్ బుక్ చేశాను. ఎక్కడున్నావు? సార్ వస్తున్నా.
డ్రైవర్ మాట్లాడుతాను సార్, కింద గేట్ దగ్గర ఉన్నా. నాకు ఇంకొక 30 minutes పడుతుంది, వెయిట్ చేయండి. వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను, ఓకేనా? ఓకే సార్, సరే. Overcome your fears and phobias faster through advanced clinical hypnotherapy by Dr. K, certified by the International Board of Hypnotherapy to fulfill your true potential.